సుఖాన్ని పంచే సహకారివి నీవే. నీ భర్తకి ఏం పంచుతావు? హల్లెలూయా. అసలు బైబిల్లో ఒక మాట ఉంది, నేను పురుషుడిని కనుక అన్ని విషయాలు చెప్పలేను. ఒక్క చూపుతో వశపరుచుకుందట ఆ ప్రియురాలు. ఎవరో ఒక్క చూపుతోనే వశపరుచుకుందట. అవును, నాకు తెలియక అడుగుతాను ఒక్క మాట. మీకు నన్ను కాసేపు మీ సొంత తండ్రిలాగా అన్నయ్యలాగా భావిస్తారంటే చేతులు ఎత్తారా? అల్లులే చెప్పమన్నానా? మీ అన్నయ్యలాగా మీ తండ్రిలాగా భావిస్తే నన్ను చేతులు ఎత్తండి. ఓకే. నీ భర్తను నువ్వు ఆకర్షించే విధంగానే నీ ఇంట్లో ప్రవర్తిస్తున్నావా? బయటికి వెళ్ళేటప్పుడు అంత శుభ్రంగా వెళ్తావు కదా, ఆ శుభ్రత ఇంట్లో ఏమైంది అంటున్నాను నేను. ఏమనుకోవద్దు. ఇంట్లో ఉన్నప్పుడేమో ఆ జిడ్డు ముఖం, ఆ నైటీ ముఖం, ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడదో. ఆయన ప్రేమించి 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 వస్తాడు ఇంటికి. మనసులో ప్రేమించుకొని వస్తాడు. ఏడక రాగలడు వాడి గాలి తుస్సుని తీసింది. ఆ తర్వాత వాడు చేయాల్సింది చేస్తాడు. ఆ తర్వాత ఎడుకొచ్చి, అన్నయ్య మీకు మాట చెప్పాలి అన్నయ్య. చెప్పమ్మా. ఇప్పుడు కాదు అన్నయ్య, తర్వాత మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు. నాకు వెంటనే అర్థమైపోయింది ఆడు పోయాడులే అని. ఆడు తప్పిపోయాడు, ఏమొచ్చిందిలే. ఈ మధ్య కాలంలో అన్నయ్య నా గాలి లేదు, నా ఊసు లేదు, నా మాట లేదు అని గిట్టట్లేదు అన్నయ్య. మరి ఎందుకనమ్మా? మారాళ్ళే అన్నయ్య, ఆయన తప్పిపోయాడు అన్నయ్య. మరి ఏం చేస్తావమ్మా? ఇంటికి రాంగలోనే ఉన్నది లేనిది మొత్తం కడిగేస్తున్నాను అన్నయ్య. రోజు కడుగుడే నా పని. ఈ కడుగుడుకు తట్టుకోలేక ఆడు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళొస్తున్నాడు. కడగడం మానే, అడగడం మానే, ఆకర్షించడం చూడు అంటాను నేను. ఆ సైతాన్ ఎవరు? పనికి మాలింది. నేను చాలామందిని చూస్తాను. ఈడు అక్రమ సంబంధం పెట్టుకునేది పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఒక మిరపతోటలో నల్లటి ముంత ఒకటి ఉంటుంది చూశారు, ముక్కు ఉండదు, మోహం ఉండదు దానికి. ఆ సైతాన్ని నన్ను ఉంచుకుంటాడు వీడు. వీళ్ళ భార్య ఏమో బాగానే ఉంటుంది. ఏంటి కథ అంటే ఏమైందంటారా? నీ పక్కన కూర్చొని ఫోటో దిగితే, నీ పక్కన కూర్చొని ఆ పనికి మాలిందని ఫోటో దిగమంటే నీ అరికాలు చక్కదనానికి కూడా పనికిరాదు ఆ పనికి మాలింది. ఏంటంటారు సంగతే? ఆమెదేమో స్వీట్ వాయిస్, నీదేమో కంచు వాయిస్. అదే తేడా. హలో, ఏడన్నా సాయంత్రం ఏం చేయమంట? సాయంత్రం కొంచెం కుదరదు, నువ్వు ఇచ్చావని. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను లేరా, అంతకాడికి మరి ఫోన్ ఎందుకు తెచ్చి వచ్చావు? ఏంటి? ఇక పెట్టేలే, చూశారులే సంబడం. అటునుంచి ఎవరైనా ఫోన్ చేస్తే, హలో ఏంటి వాయిస్ డల్గా వస్తుంది, బాగలేదా? నిన్నేదో తలనొప్పి అన్నావు కదా, హాస్పిటల్లో చూపించుకోపోయావా? నా దగ్గరికి రా, జెండుమో రాస్తాను. ఆ సైతాన్దేమో అలా ఆకర్షిస్తుంటే నువ్వు ఏనాడైనా పక్కన కూర్చొని జెండుమో రాసావా? సరే భక్తురాలు కదా, పక్కన కూర్చొని సిలువు గుర్తులన్నీ చచ్చావా? పొమ్మంటే ఎందుకు పోడు? ఏమనుకోవద్దమ్మా. నేను అన్నయ్యలాగా ఫస్ట్ చెప్పానా? మీరు నీ సొంత అన్నయ్యలాగే నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా.
నీ ద్వారానే అతనికి సుఖ సంతోషం రావాలి. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. మందు తాగితే ఎంత మత్తు వస్తుందో భార్య ప్రేమ అంత మత్తు వస్తుంది. మందు త్రాగినటువంటి వాడికి ఎంత సంతోషం ఉంటుందో భార్య ప్రేమించే భార్య దొరికినటువంటి వాడికి అంత మత్తు, అంత సంతోషం ఉంటుంది ఇంట్లో. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నీ భర్తే. ఆ భర్త ఇంకొకరు సొంతమైతే నువ్వు తట్టుకోలేవు. అత్తమామ దూరం అవని, అన్నదమ్ములు దూరం అవని, చివరికి ఆస్తి పోని, నీ భర్త పోకూడదు. నీ భర్త నీ జీవితానికి ముఖ్యమైన వ్యక్తి. ఆ ముఖ్యమైన బంగారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ ముఖ్యమైన వజ్రము లాంటి వాడిని నువ్వు నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. నీ భర్త తర్వాతే ప్రపంచంలో నీకు ఎవరైనా. అర్థమవుతుందా? బిడ్డలతో సహా, నీ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా 2వ స్థానమే. అలా నువ్వు చేసినప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కన్న బిడ్డల కంటే ఎక్కువైన వాడు, కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువైన వాడు నీ భర్తే.